వర్ధిల్లాలి మందకృష్ణ మాదిగ నాయకత్వం, వర్ధిల్లాలి మందకృష్ణ గారి నాయకత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వం, జై బాబు. ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి వికలాంగులకు మరియు ఎంఆర్పిఎస్ నాయకులకు, విహెచ్పిఎస్ నాయకులకు ధన్యవాదాలు. ఈరోజు మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వికలాంగులకు పెన్షను ఎన్టీఆర్ భరోసా కింద మరి ఇప్పుడు వస్తున్నటువంటి 3,000ను రెండింతలు ఎక్కువ చేస్తూ 6,000 చేయడం జరిగింది. మరి దీని ఫలితంగా మరి దివ్యాంగులకు ఎంతో భరోసాగా వెన్నుదన్నుగా ఉంటూ వారి జీవితాలకు మరి ఎంతో భరోసా ఇచ్చే విధంగా ఈ చర్యలు ఉన్నాయని సంతోషంతో మరి ఈరోజు మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు అలాగే చంద్రబాబు నాయుడు గారి జీవో ఇచ్చినందుకు సంతోషిస్తూ మరి విహెచ్పి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాలాభిషేకం చేయడం జరిగింది. మరి గతంలో ఏ పార్టీ కూడా, ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకు గాను సంతోషిస్తూ ఈరోజు పాలాభిషేకం చాలా సంతోషదాయకం. గతంలో మరి మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎన్నో ఉద్యమాలు జరిగాయి. మరి వికలాంగులకు మందాకృష్ణ మాదిగ నాయకత్వం ఎంతో ఉపయోగపడింది. ఎవరు కూడా దేశంలో వికలాంగులకు ఒక సంఘం అంటూ ఎప్పుడు లేని సమయంలో మరి అలాంటి విపత్కర పరిస్థితుల్లో మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో విహెచ్పిఎస్ ఏర్పడి వాళ్ళ జీవితాల్లో ఎంతో సుఖ సంతోషాలు చేకూరే విధంగా ఉద్యమాలు నడిచాయి. ఆ ఉద్యమాలకు అనుగుణంగా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతిదానికి స్పందిస్తూ వికలాంగులకు ఈరోజు పెన్షన్ను డబుల్ చేస్తూ 3,000 నుంచి 6,000, ఎవరైతే కిడ్నీ బాధితులు ఉన్నారో, డయాలసిస్ బాధితులు ఉన్నారో, మరి తలసేమియా ఉన్నారో వాళ్ళకి 10,000తో పాటు మరి దీర్ఘకాలిక దివ్యాంగులకు 15,000 ఇస్తూ ఈ శుభ సందర్భంలో సీఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పాలాభిషేకం ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన దానికి ముందుగా మీ అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ, మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహకారంతో అలాగే మందకృష్ణ మాదిగ గారిని హైదరాబాద్లో జరిగినటువంటి సమావేశంలో మందకృష్ణ మాదిగ గారు అక్కడ మద్దతు తెలపడం, వారికి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని మోదీ గారు చెప్పడం చాలా సంతోషదాయకమైన విషయము. అలాగే మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే విన్నపం ఇచ్చారో 3,000 నుంచి 6,000 పెన్షన్ పెంచిన దానికి ఎన్డీఏ కూటమిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతూ, రాబోయే కాలంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు వికలాంగులకు కానీ పేదవాళ్ళకి కానీ మన అట్టడుగులో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాలుగా సహాయం అందుతుంది. ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరే విధంగా ఈ ఎన్డీఏ కూటమి అనేది ఒక మంచి విజయోత్సవంగా ప్రతి ఒక్కరు జరుపుకుంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంఆర్పి నాయకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.